సో నిన్న యూఎస్ మార్కెట్లో అయితే మిక్స్డ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు ఇండియన్ మార్కెట్లు కూడా కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. గ్యాప్ అప్తోని అంటే ఇంచుమించు ఫ్లాట్గానే స్టార్ట్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్గా మాత్రం ఎండింగ్ మాత్రం నెగిటివ్లోనే ఎండ్ అయిపోవడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 46 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 25,986 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. 26,000 మార్క్కి అయితే దిగువన క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 31 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 85,106 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప లాభాల్లో ముగియడం జరిగింది. 59,345 దగ్గర క్లోజ్ అయింది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.16 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే రూపీ ఆల్ టైమ్ లోకి అయితే దిగువన క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే బాండ్ ఈల్డ్స్ కూడా మంచి పెరగడంతో ఐటీ అండ్ బ్యాంకింగ్ పైన అయితే ప్రెజర్ రావడం జరిగింది. సో క్రూడ్ ఆయిల్ కూడా పెరగడంతో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అండ్ రియాలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో మాత్రం మంచి అంటే కొంచెం ప్రెజర్ అయితే బాగా కనిపించింది. ఓవరాల్గా అన్ని సెక్టార్లు కూడా ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లోనే ఉన్నాయి. సో ఈరోజు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రూపాయి అయితే ఆల్ టైమ్ లోకి అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది. కారణాలు ఏంటి, నెక్స్ట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా మార్కెట్ చూశారు, కొంచెం ప్రెషర్ అయితే కనిపించింది. కంటిన్యూగా 4 రోజుల నుంచి అయితే మార్కెట్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్బీఐ ఎంపీసీ మానిటరీ పాలసీ మీటింగ్ ఉంది 5th రోజు. అంటే వేటి వల్ల మార్కెట్ అయితే ప్రజెంట్ డౌన్లో ఉంది. నిఫ్టీ కూడా 26,000 మార్క్ని అయితే దిగువ క్లోజ్ అయిపోయింది. ప్రెజర్ ఎందుకు సార్? ఇప్పుడు ఆల్ టైమ్ హై రీచ్ అయినాయి కానీ అయినా కూడా ప్రెజర్ ఎందుకు కనిపిస్తుంది? ఓకే, ఈ ఎల్లుండి అయితే బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించే అవకాశాలే కనపడుతున్నాయి. దాంతో బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు కొంచెం బాటమ్ నుంచి కొంచెం సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 2:30 తర్వాత 2:30 ఆ టైంలో కొంచెం పాజిటివ్ లోకి రావడం జరిగింది. మన మార్కెట్లు అంటే ఫ్లాట్గానే క్లోజ్ అయింది. ఇకపోతే మెయిన్గా ఏంటిది అంటే ఈ వడ్డీ రేట్ల కోసం అనేది ఆలోచనలో ఉంది. తర్వాత ఎప్పుడైతే అంటే అమెరికా మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇంతవరకు ఏం కొలికి రాలేదు. ఒకటి ఈ అక్కడ అమెరికాలో ఏదైతే ఉందో షట్ డౌన్ జరిగి అయిపోవటం కూడా జరిగింది. వడ్డీ రేట్ల మీద అక్కడ 10-11 తారీఖుల్లో మనకి అంటే 9-10 ఉంటుంది. 11వ తారీఖు మనకు తెలుస్తుంది వడ్డీ రేట్లు తగ్గించడం అనేది. అయితే అక్కడ వడ్డీ రేట్లు కోసం వరల్డ్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అక్కడ వడ్డీ రేట్లు మార్చడం కోసం, తగ్గించడం కోసం పావెల్ గారిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు. కొత్త ఆయన తీసుకొస్తున్నారు అనమాట. అంటే ఆయన తర్వాత అతన్ని అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్గా వడ్డీ రేట్లు ఇంకా తగ్గుతాయనే ఉద్దేశంతో మార్కెట్లు అంటే గోల్డ్, సిల్వర్ ఇవాళ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. 2 లక్షల పైన అంటే టచ్ చేయడం జరిగింది. ఇది సిల్వర్. గోల్డ్ కూడా ఆల్రెడీ హైలోనే ఉండటం జరిగింది. మన మార్కెట్లో వచ్చేటప్పటికి 4 రోజుల నుంచి నష్టాలు. ఎందుకు అంటే ఇవాళ బుధవారము మన బిఎస్సి సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంటుంది వీక్లీ. అందుకని రేపు కూడా ఇలానే ఉండొచ్చు. లేదు అంటే కొంచెం షార్ట్ కవరింగ్ కూడా జరగవచ్చు. ఎందుకోసం అంటే 4 రోజుల నుంచి పడుతుంది కాబట్టి రేపు ఒకవేళ వీలైతే షార్ట్ కవరింగ్ కూడా జరగవచ్చు. మళ్ళీ ఇవాళ బుధవారం, రేపు గురువారం వీక్లీ క్లోజింగ్. శుక్రవారం వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు 5వ తారీఖు అవుతుంది శుక్రవారం. ఈ శుక్రవారం 5వ తారీఖు అయినప్పుడు వడ్డీ రేట్ల డెసిషన్ 10 గంటలకు తెలుస్తుంది. ఆ బ్యాంక్ నిఫ్టీ మీద ఏమవుతుంది అనేది, వడ్డీ రేట్లు వాళ్ళు తగ్గిస్తారు అనేది ఉంది. కాబట్టి మరి మార్కెట్లు పాజిటివ్ తీసుకుంటాయా ఏమిటి అనేది. ఇప్పటికే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది. వాళ్ళు కొంచెం తగ్గినా కానీ ఫ్లాట్గానే ఉన్నా కానీ మళ్ళీ అది ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం 3 రోజుల కింద ఏంటిది బ్యాంక్ నిఫ్టీ, ఎన్ఎస్సి, బిఎస్సి అన్ని కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. గోల్డ్, సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. ఈ రూపీనే మరీ భారీగా పడటం జరిగింది. ఈ రూపీ ఏదైతే రూపాయి అంటే డాలరు స్ట్రాంగ్ అవటం, ఈ రూపాయి ఏదైతే పతనం అవటం, దాంతో ఏవైతే అంటే ఎక్కువ శాతం దీనివల్ల మనకి మైనస్ పాయింట్లు ఎక్కువ ఉంటాయి. ఎకానమీ దెబ్బతినటం, రూపీ అంటే డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంపోర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ కొనాలన్నా కానీ మనవి ఇంపోర్ట్స్ ఏం చేసుకున్నా కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే రూపీ వాల్యూ కూడా పడిపోయింది కదా, అంటే గోల్డ్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా సార్? గోల్డ్ కి దీనికి సంబంధం లేదు. గోల్డ్ అనేది వరల్డ్ మార్కెట్ తోటి రిలేషన్. సిల్వర్, గోల్డ్ అంటే గోల్డ్ ఎప్పుడైతే మామూలుగానే ఉంది కానీ సిల్వర్ బాగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే 2 లక్షలు దాటిందో రాబోయే రోజుల్లో 2026 వచ్చేటప్పటికి 2026లో మాత్రం సిల్వర్ తగ్గుద్ది, గోల్డ్ తగ్గుద్ది, ప్లస్ కాపర్ పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి
గోల్డ్ మన చైనాలో ఇంకొక మైన్స్ కూడా దొరకడం జరిగింది. అది 1000 మెట్రిక్ టన్నుల మైన్స్. Okay. మూడు మైన్స్ అంటే భూగర్భ నిక్షేపాలు అంటే ఖనిజాలు 3 ఏరియాల్లో దొరకడం జరిగింది. ఏది చైనాలో. వాళ్ళు ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేస్తే వరల్డ్ లోనే హైయెస్ట్ మైన్స్ అన్నమాట. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో కూడా మైన్స్ ఒకటి బయటకు రావడం జరిగింది. ఆస్ట్రేలియా మైన్స్, మన చైనాలో 3 మైన్స్, ఇవన్నీ కనుక ప్రొడక్షన్ స్టార్ట్ అయితే గోల్డ్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి 2026. ఇక సిల్వర్ ఎందుకు ఫాల్ అవుతుంది అనే దానికి అంటే 3 రోజుల కింద ఏమైంది అంటే సిల్వర్ ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి పూర్తిగా. అంటే గోడౌన్ లో నిల్వలు తగ్గిపోయేటప్పటికి సిల్వర్ రిలేషన్ టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై, ఇన్వెంటరీస్ అంటే నిల్వలు. ఈ గోడౌన్ లో నిల్వలు ఎక్కడైతే తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా మార్కెట్ లో డిమాండ్ పెరగటం, ఎవరైతే దగ్గరైతే సిల్వర్ నిల్వలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు బ్లాక్ మార్కెట్ కి అంటే బయట అమ్మకుండా వీటన్నిటితోటి యూసేజ్ అలానే ఉంది, డిమాండ్ అలానే ఉంది, ప్రొడక్షన్ మామూలుగానే ఉంది. కానీ ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయేటప్పటికి సిల్వర్ ని 2 లక్షలు టచ్ చేశారు. అయితే సిల్వర్ ఎందుకు తగ్గుద్ది వచ్చే సంవత్సరం, గోల్డ్ ఎందుకు తగ్గుద్ది అంటే గోల్డ్ వచ్చి మైన్స్ బయటపడటం జరిగింది ఆస్ట్రేలియాలో, చైనాలో. అంటే మొత్తం 4 మైన్స్ అంటే సుమారు 4400 మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. అయితే ఆ మెట్రిక్ టన్నులు ఎప్పుడైతే బయటకు వస్తుందో పై పొరల్లో ఉంటేనో ఓకే, అంటే ఇప్పుడే మైన్స్ బయటపడ్డాయి కాబట్టి పై పొరల్లోనే ఉంటుంది. ప్రొడక్షన్ కాస్ట్ మార్కెట్ లో ఉన్న ప్రైస్ కి కొంచెం దగ్గరలో ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ఫాల్ అవ్వటం మొదలు పెడుతుంది. ఇక కాపర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే యూసేజ్ ఉందో సిల్వర్ యూసేజ్ ఎక్కువ శాతం 4-5 రకాలుగా యూజ్ చేస్తారు. ఫస్ట్ సోలార్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం యూజ్ చేస్తారు. ఒకప్పుడు ఈ సిల్వర్ ఏదైతే ఉందో మన గుళ్ళల్లో వాటిల్లో విగ్రహాల కోసం, లేకపోతే ఇళ్లలో గ్లాసులు ఏవైతే ప్లేట్స్ వాటి కోసమే ఎక్కువ శాతం సిల్వర్ ని వాడటం జరిగేది. ఇక మూడోది ఇప్పుడు ఏంది, సిల్వర్ జ్యువెలరీ. గోల్డ్ ఎప్పుడైతే పెరగడం జరిగిందో సిల్వర్ జ్యువెలరీ ఒకటి మనం కాపర్ పెరుగుతుందని చెప్తున్నారు, డిమాండ్ అంటున్నారు. కాపర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా సార్ ఇప్పుడు మనం? రైట్, అదే ఇప్పుడు చెప్పబోయేది. ఇప్పుడు ఈ సిల్వర్ ఏదైతే ఉందో అంటే సెల్ ఫోన్లు అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనుకోండి, వీటన్నిటితోటి యూసేజ్ ఎక్కువైంది. ఎలక్ట్రిక్ ఏదైతే ఇప్పుడు కాపర్ ఎందుకు అంటే చైనాలో ఈ సోలార్ ఏదైతే ప్యానెల్స్ ఉన్నాయో వాళ్ళు సిల్వర్ బదులు కాపర్ యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కాపర్ యూజ్ చేయడం మొదలు పెట్టారో రేపు రాబోయే రోజుల్లో ఇండియాలో కానీ వరల్డ్ లో కానీ సోలార్ ప్యానెల్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, ఎవరైతే తయారు చేస్తారో సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ ని యూజ్ చేస్తారు. ఎప్పుడైతే కాపర్ ని యూజ్ చేస్తారో కాపర్ డిమాండ్ ఉంటుంది, సిల్వర్ రెండు ఉంటాయి సైమల్టేనియస్ గా. ఎందుకంటే యూసేజ్ తగ్గ డిమాండ్ తగ్గ ప్రొడక్షన్ కానీ సప్లై కానీ ఇన్వెంటరీస్ సిల్వర్ లేవు కాబట్టి అది అలానే ఉంటుంది. అయితే కాపర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇదే రీజన్. అంటే సిల్వర్ కి ప్రత్యామ్నాయంగా కాపర్ ని వాడినప్పుడు ఆటోమేటిక్ గా కాపర్ 2026లో కాపర్ డిమాండ్ ఉంటుంది ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఈ కాపర్ ఏదైతే కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, జింక్, లెడ్, నికిల్, నేచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఎలా అయితే ఉంటుందో కాపర్ కూడా కమోడిటీస్ ఉంది. అయితే కాపర్ కొనాలి అనుకుంటే 2500 లాట్ ఉంది ఎంసెక్స్ ఎక్స్చేంజ్ లో, 2.5 లక్షల దాకా మార్జిన్ మనీ పే చేయాలి. అయితే ఈక్విటీలో ఈ కాపర్ రిలేటెడ్ షేర్ ఉంటుంది, హిందుస్థాన్ కాపర్. అంటే నీ ఒక షేర్ అని కొనుక్కోవచ్చు హిందుస్థాన్ కాపర్, ఏది మన ఈక్విటీ మార్కెట్ లో. అంటే నీ కాపర్ అక్కడ కనుక పెరిగినట్లయితే ఇక్కడ హిందుస్థాన్ కాపర్ పెరుగుతుంది. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం పెట్టుకోకుండా కాపర్ ని లాంగ్ టర్మ్ కి అంటే నెక్స్ట్ ఒక 3-4 మంత్స్ 6 మంత్స్ కి అట్లా ప్లాన్ చేసుకొని హిందుస్థాన్ కాపర్ కనుక కొనుక్కోగలిగితే వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకవేళ తగ్గినా కానీ ప్యానిక్ అవ్వద్దు, కొంచెం తగ్గగానే ఇంక అయిపోయిందనో లేకపోతే ప్యానిక్ అయిపోయి సెల్ చేయకూడదు. అంటే జనరల్ గా అందరూ ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అంటే బాగా హైకి వెళ్ళినాక కొనడం జరుగుతుంది, మళ్ళీ బాగా పడ్డాక అమ్మటం ఉంటుంది. అయితే పడ్డాక ఎందుకు అమ్ముతారు అంటే ఎంత పడుతుందో అని భయానికి ఉంటుంది. పెరిగినప్పుడు ఎందుకు కొంటారు అంటే ఇక మనం ఇప్పటిదాకా చూసినాం, మిస్ అయిపోయినాం, ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో కొనడం జరుగుతుంది. కాదు, అసలు బిజినెస్ అంటే ఏంటిది, బాటంకి వచ్చినప్పుడు, తక్కువలో వచ్చినప్పుడు వాల్యూ కనుక ఉంటుంది అని అనుకున్నప్పుడు మనం బాటంలో కొనాలి. హై రూక్ వచ్చినప్పుడు ఇక చాలు అంటే ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ బయింగ్ ఆపర్చునిటీ ఉందా? ఇప్పుడు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలా? మీరు అన్నట్టు కాపర్కి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేయాలా? కాపర్ ఈటీఎఫ్లు ఉన్నాయా సార్ ఏమన్నా? కాపర్ ఈటీఎఫ్ లేదు, గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ ఉంది. కానీ కాపర్ కి మన హిందుస్థాన్ కాపర్ ఉంది మన ఈక్విటీ షేర్ లో, అది కొనుక్కోవచ్చు. అయితే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు బాగా హైక్ పోయింది. టెక్నికల్ గా అయితే అన్ని పైనే ఉన్నాయి. అంటే ఓవర్ బాట్ అంటే కొనటం, ఓవర్ అంటే ఎక్కువ మంది కొనటం జరిగింది. అది ఏ టైంలో అయినా కరెక్షన్ వస్తుంది, కానీ కరెక్షన్ కనబడట్లేదు. ఓవర్ బాట్ లో ఉండి కరెక్షన్ రావాలి, ప్రాఫిట్ బుకింగ్ జరగాలి,
అది ఎక్కడో ఒక దగ్గర ఫాల్ అవ్వాలి, కానీ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే మైన్స్ బయటపడ్డాయి అన్నారు కానీ ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు ఒకటి. రెండోది ఇంకొక న్యూస్ ఏంటిది అంటే ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా అది ఒకటి. ఇంకొకటి 10-11వ తారీఖుల్లో వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తారో ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్ వాడు వడ్డీ రేట్లు పావెల్ ఉన్నాడు, తర్వాత అతను ట్రంప్ ఫేవర్ అనమాట. అతను కనుక వస్తే రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిస్తామని చెప్పేసి అంటుండ్రు ఇప్పుడే. అంటే 2026లో కూడా వడ్డీ రేట్లు అమెరికాలో తగ్గుతాయి అనేది వార్త. అంటే గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏదైతే ఈ పావెలు అనడం ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, అమెరికాలో షట్ డౌన్ తోటి డేటా లేదు కాబట్టి వడ్డీ రేట్లు నేను తగ్గించడానికి సుముఖంగా లేను అని ఆయన అంటుండు. అయితే ఈ సుముఖంగా ఉన్నాడా లేడా, వడ్డీ రేట్లు తగ్గిస్తాడా, అట్లానే ఉంచుతాడా, న్యూట్రల్ ఉంచిండా, ఒక మాదిరి ఉంటది. ఉంచే అవకాశం ఉంది, కానీ ఇతను ట్రంప్ పావెల్నే మార్చే ఆలోచనలో ఉంది కాబట్టి ఆయన ఒక పావలాల రేటు తగ్గించేసి ఇంకా ఆయన తప్పుకుంటాడు అన్నట్టు. ఇక వచ్చే ఆయన పావలాలు తగ్గిస్తాడా అంటే ఇంకా విడతలుగా 2026లో కూడా మేము తగ్గిస్తామని అంటుండు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఆయనకు ఫేవర్ కాబట్టి వడ్డీ రేట్లు కనుక తగ్గితే మరి ఎకానమీ ఇంకా స్లో డౌన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అమెరికాలో, ఈ షట్ డౌన్ తర్వాత డేటా లేదు, మరి ఇవన్నీ అమెరికా ఎకానమీ మీద అంటే గ్రోత్ ఉండకపోవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. కాకపోతే అక్కడ అట్లా లేదు, వడ్డీ రేట్లు తగ్గిస్తారనే మార్కెట్ ఆలోచిస్తుంది. అందుకనే సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది, గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైక్ పోతుంది. వడ్డీ రేట్లు కనుక న్యూట్రల్ గుంచితే కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గినా కూడా తగ్గొచ్చు. ఎందుకు అంటే వడ్డీ రేట్లు తగ్గుతుందని ముందే మార్కెట్ పెంచడం జరిగింది. వడ్డీ రేట్లు తగ్గించినా కూడా మళ్ళీ మనం గోల్డ్ సిల్వర్ కూడా పడవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ తగ్గిస్తారనే ఉద్దేశంతో మార్కెట్లో గోల్డ్ సిల్వర్ పెరిగింది కాబట్టి అని ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకవేళ న్యూట్రల్ గుంచారు అనుకోండి, మార్కెట్ తగ్గిస్తారని అన్నారు కానీ వడ్డీ రేట్లు తగ్గించలేదు, న్యూట్రల్ గుంచారు కాబట్టి అని మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా ఫాలో అవుతుంది. ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. లేదు అనుకుంటే 10-11 దాకా ఇంట్రాడే చేసుకోవచ్చు, సైడ్ వేస్ లో ఉంటుంది. మార్నింగ్ కి ఈవినింగ్ కి సుమారుగా ఇప్పుడు ఒక $40-50 నెగ్లిజిబుల్ అనమాట. అంటే 1500-2000 గోల్డ్ లోకి హైకి, సిల్వర్ కూడా అంతే ఉంది 3000-2000-4000 నెగ్లిజిబుల్ అని. అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:55 వరకు, అంటే 15 గంటల మార్కెట్ లో 5 నిమిషాలే తక్కువ. అయితే 4 సార్లు మారుతుంది. ఉదయం 9 o'clock ఒకసారి చేంజ్ అయిపోతుంది, 12:30కి యూరోప్ మార్కెట్ కాగానే ఒకసారి చేంజ్ అయింది, మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ 6 o'clock మన మార్కెట్లు అంటే అమెరికా మార్కెట్లు స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి చేంజ్ అవుతుంది, మళ్ళీ 9:30, 9-10 వరకు ఒక మాదిరి ఉండి క్లోజ్ అయిపోతుంది అనమాట. జనరల్ గా జరిగింది. ఎవరైతే ఇంట్రాడే చేస్తారో ఈ 4 టైమింగ్స్ లో అంటే మార్నింగ్ 9కి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అయ్యి, ఏది క్లోజ్ కాదు నడుస్తూ ఉంటాయి అవి, ఏది మన కమోడిటీస్ మార్కెట్ అదంతా investing.com లో ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళకి ఉంటుంది. మెయిన్ మనకి డ్రాబ్యాక్ ఏంటిది అంటే మన ఎకానమీ స్లో డౌన్ అవ్వడానికి ఇప్పుడు రూపీ వీక్ అవటం, ఆల్ టైమ్ లోకి రావటం 90 రూపీస్. క్రూడ్ ఆయిల్ మనం కొనాలి కాబట్టి క్రూడ్ ఆయిల్ కొంచెం అక్కడక్కడే ఉంది, అయినా కానీ మనకి ఫారెన్ కరెన్సీ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం మొదలుపెట్టారో ఆ ఫండ్స్ అన్ని వెనక్కిపోతాయి, అంటే డాలర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. అంటే డాలర్లు వెనక్కి వెళ్ళిపోవటం, మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకునే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేట్లు పెరగటం, అంటే ఫారెన్ కరెన్సీ ఖర్చు అయిపోతుంది మనకి. అంటే డాలర్ ఎప్పుడైతే ఉంటుందో ఎక్కువ పైసలు పెట్టాల్సి వస్తుంది. ఎక్స్పోర్ట్స్ వాటికి బెనిఫిటే, అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ వస్తుంది, అదొకటే ప్లస్ పాయింట్. అయితే ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి, గోల్డ్ లాంటివి అనుకోండి, ఆర్నమెంట్స్ కొన్ని ఉంటాయి, గోల్డ్ కొన్ని ఇంపోర్ట్ చేసుకునే ఉంటాయి. వాటన్నిటికీ మనకి కొంచెం లాసే ఉంటుంది, ఏది రూపీ ఆల్ టైమ్ లోకి రావటం వల్ల. కాకపోతే ఏంటిదంటే ఇవన్నీ అబ్జర్వ్ చేసి మార్కెట్ లో మాత్రం ఇప్పుడు ఇవాళ అయిపోయింది అనుకోండి, రేపు వచ్చేటప్పటికి గురువారం మన BSE సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది కాబట్టి రేపు కూడా పెద్దగా ఏం ఉండదు. ఉంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, లేకపోతే షార్ట్ కవరింగ్ అంటారు, పెరిగితేనో షార్ట్ కవరింగ్ అంటారు, పడితే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. మళ్ళీ ఫ్లాట్ గా 3.5 దాకా ఉంచారు అనుకోండి, వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి న్యూట్రల్ ఉంచారు, సైడ్ వేస్ అంటారు, రేంజ్ బాగుంది అని చెప్తారు. మళ్ళీ ఎల్లుండి పొద్దున్నే 10 గంటలకి మన వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే మార్నింగ్ మంచిగా ఉంటుంది, గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవుతుంది. 10 గంటలు కాగానే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో అది జరుగుతుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత వీకెండ్ ఫ్రైడే ఇక క్లోజింగ్ అని చెప్పేసి మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అన్నా ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.